అక్రమ అరెస్టులు. పోసాని మురళీకృష్ణ ఏదో మాట్లాడని చెప్పి రిపీటెడ్గా చూపిస్తున్నాను నేను ఈ యొక్క టీవీలో, నీ కథలో ఆయన మాట్లాడేటువంటి బూతులు. మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పవన్ కళ్యాణ్ లోకేష్ మాట్లాడేటువంటి మాటలు నీ యొక్క ఛానల్స్లో చూపిస్తారని పచ్చ మీడియాలో నేను ఇస్తా క్లిప్పింగ్స్. నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోతున్నావా చంద్రబాబు నాయుడు? ముండల దగ్గరికి పనుకొని పోతున్నాడని చెప్పి మాట్లాడినటువంటి మాటలు లోకేష్ను మర్చిపోయినావా అని చెప్పి అడుగుతున్నా. మరి నువ్వు మాట్లాడేటువంటి మాటలకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీ మీద తీసుకొని వచ్చి లోపలేలేదే మిమ్మల్ని. రాజకీయాల్లో మీరు ఎవరైనా చౌకబారుగా మాట్లాడినప్పుడు దానికి రియాక్షన్గా ఇంకొకరు మాట్లాడతారు. అది కాదు, మనిషిని కూర్చొని వేధించాలనేటువంటి తత్వంతో ముందరికి పోకూడదు. రాజకీయాలు ఉండేది, రాజకీయాలు విమర్శలు ఉంటాయి. మీరు అదుపు తప్పి మాట్లాడినప్పుడు ప్రత్యర్థి కూడా అదుపు తప్పి మాట్లాడతాడు, అది సహజం. దానికి హుందాతనం మీ దగ్గర నుంచి మొదలు కావాలా. మరి నువ్వు తప్పు చేసింటే నువ్వు నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడిందని నువ్వు క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడును. క్లిప్పింగ్స్ చూపించమంటావా? ఏమి లోకేష్, ఏమయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు ఏదేదో కూర్చొని మాట్లాడావు, తాట తీస్తా చెప్పుతో కొడతానని చెప్పి మాట్లాడినావు. మరి నీకు హక్కు ఉందా? నువ్వు మాట్లాడితే ఇతర పార్టీ వాళ్ళకి హక్కులు ఉండవా అని చెప్పి నేను అడుగుతున్నా. నీకొక న్యాయం, ఇంకొకరికి ఒక ధర్మమా? పోలీసులు కూడా ఈరోజు నేను ఒకటి విన్నపం చేసుకుంటున్నాను. దయచేసి మీ లిమిట్లు దాటద్దండి. ఎవరి మీదైనా విచారణ చేయాలంటే సెలెక్టివ్గా చేయొద్దండి. చేస్తే ఒక పారదర్శకత తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టండి. తప్పు చేసిన ఇద్దరి మీద చర్యలు తీసుకోండి, అప్పుడు హర్షిస్తారు. కానీ మీకు నచ్చినటువంటి కొన్ని వ్యక్తుల మీద సెలెక్టివ్గా కేసులు పెట్టడం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. మీరుండేది, యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పబ్లిక్. దయచేసి మీ యొక్క లైన్ దాటద్దని చెప్పి నేను పోలీసులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, సవినయంగా కోరుకుంటున్నాను. దయచేసి ఇతరులకు ఇటువంటి ఇబ్బందులు పెట్టద్దండి. ఈ యొక్క తప్పుడు కేసులు పెట్టడం, మేము పోయి కేసులు ఇస్తే కేసులు పెట్టేవాడే లేడు, అసలు ఆ కంప్లైంట్ తీసుకునేవాడే లేడు. నేను రెడీగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి. ఆ క్లిప్పింగ్స్ చూపించి నువ్వు ఏ రకంగా మాట్లాడతావా, నీ అమ్మ మొగుడు ఇస్తాడా అని చెప్పి దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. రోజు హుందాగా వ్యవహరిస్తాం. జరిగిపోయినాయి, కొన్ని తప్పులు జరిగినాయి, నీ పార్టీల వల్ల జరిగినాయి, మా పార్టీల వల్ల జరిగినాయి, అన్ని పార్టీల వల్ల జరిగినాయి. దీనికి ఈ రోజు నుంచన్నా అది ఒక పులి స్టాప్ పెట్టి హుందాగా వివరించేటట్లు అందరినీ కూడా ప్రిపేర్ అవుదాం. ఒక సెమినార్ పెట్టు, అన్ని పార్టీల మీటింగ్ పెట్టుకొని ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టు. దాన్ని వదిలిపెట్టి ఈరోజు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు విక్టిమైజ్ చేసుకొని కొంతమంది మాత్రమే చట్టానికి తీసుకొని రావడం, మిగతా వాళ్ళు వదిలిపెట్టడం, ఇది ధర్మమా? ఇది యొక్క ముఖ్యమంత్రి హోదాలో నువ్వు చేయాల్సినటువంటి పని అని చెప్పి నేను అడుగుతున్నాను. హోమ్ మినిస్టర్ గారు, నువ్వు కాదు, ఇంకా కొన్ని 100 తరాలు వచ్చినా కూడా ఈ భారత రాజ్యాంగం నీ దయాదాక్షిణ్య వల్లనో, నీ లీడర్ చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్య వల్లనో, లేకుండా ఉంటే నీ లోకేష్ దయాదాక్షిణ్య మీద నడవడం లేదు. గుర్తుపెట్టుకో, వి ఆల్ ఆర్ ఎంపవర్డ్ బై దిస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మాకున్నటువంటి హక్కులను నువ్వు కాలరాస్తానంటే చేతులు కట్టేసుకుని కూర్చుంటామని అనుకోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు పోలీసులు కొంతమంది నిన్ను సహకరిస్తున్నారని చెప్పి నువ్వేమన్నా విర్రవీగుతున్నావేమో, రేపు నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి 10 ఎక్కువ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అవి మంచిది కాదు, మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, నీ రెడ్ బుక్ కాదు, ఇంకోటి కాదు. ఎప్పుడైనా నేను ఒకటే చెప్తా, ఎవరము కూడా ఒక లైన్ దాటిపోకూడదు. భారత రాజ్యాంగం, భారత రాజకీయాలు ఒక సున్నితమైనటువంటి అంశం. ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని రైట్స్ ఉంటాయి. అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు పోరాటం చేయడం మామూలే, కానీ దాన్ని హుందాగా స్వీకరించాలి. నేను విమర్శించినప్పుడు ఆ విమర్శను సద్విమర్శగా తీసుకోవాలా, అంతేగాని నేను అన్నాను నువ్వు లోపలేస్తావంటే మీ నాయన జాగిరా, ఇది ఏ హోమ్ మినిస్టర్ నాయన జాగిరా, లేకుండా అంటే లోకేష్ నాయన జాగిరా, లేకుంటే చంద్రబాబు నాయుడు జాగిరా? నేను ఐఎమ్ ఏ ప్రౌడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఐఎమ్ ది సిటిజన్ ఆఫ్ ఇండియా, I have my own constitutional rights. This constitution will protect me.
ఈ రాజ్యాంగం ఉండేది, ఇక్కడటువంటి గవర్నమెంట్ అధికారులు ఉండేది, ఇక్కడటువంటి పోలీసులు ఉండేది సామాన్యమైనటువంటి పౌరులను రక్షించడానికి. అంతే తప్పితే అధికారంలో ఉండే వాళ్లకు వాళ్ళ యొక్క అడుగుజాడలకు వాళ్ళు చెప్పేటువంటి తప్పులు చేయడానికి కాదు అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఎట్లా చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఇప్పటికీ మీ యొక్క పేపర్లో 116 రాస్తూనే ఉంటారు. మరి ఏం యాక్షన్ తీసుకున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆర్టికల్స్ రాశారు ఈనాడులో. మరి ఏం చేశారు? ఇప్పటికి ఏం చర్చలు జరిగినాయి? నువ్వు కూర్చొని మాట్లాడినావు, నువ్వు నీ అబద్ధాలు, నువ్వు తిరుపతి లడ్డు మీద మాట్లాడినావు. ఏమైంది తిరుపతి లడ్డు? ఏమైంది? నువ్వు కూర్చొని మాట్లాడినావు. బోట్లన్నీ అడ్డం పెట్టి విజయవాడలో ఆ యొక్క వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి బోట్లు అడ్డం పెట్టాడని చెప్పి మాట్లాడినావు. ఏమైపోయినాయి? నీ యొక్క బియ్యం అంతా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్రమ రవాణా చేసి మాట్లాడుతున్నాను. ఏమైపోయినాయి నువ్వు మాట్లాడేటువంటి? ఈరోజు నేను ఎస్పెషలీ చంద్రబాబు నాయుడు అంటే ఆయన క్వాలిటీ అందరికీ తెలిసిందే. రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ పదవి కోసం, పదవీకాంక్షతో అనేక అబద్ధాలు చెప్తాడు. కానీ ఒక పత్రికలు అనే వాళ్లకు మీకు ఒక నిబద్ధత ఉంటుంది. ఎట్లంటే అట్లా రాయకూడదు, ఎట్లంటే అట్లా మాట్లాడకూడదు. మీరు ఒక పాంప్లెట్ అనుకోండి, రాసుకోండి, మీ ఇష్టం. కానీ మీరు ఒక పత్రిక రంగు పెట్టుకున్న తర్వాత, ఒక పత్రికా విలేకరి తర్వాత యూ హ్యావ్ సమ్ ఎథిక్స్. మీరు మాట్లాడినటువంటి మీరు రాసిన రాతలు ఒకసారి మీరు చూసుకోండి. ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ నేను అడుగుతున్నాను, అయ్యా మీరు ఈ 9 నెలల నుంచి రాసినటువంటి రాతలు ఒకసారి చూసుకోండి. ఏమైపోయినాయి మరి దాని మీద? తీసుకో. నువ్వు ఏమి చెప్పినావో దారిలో ఏది కనపడితే అది అబద్ధాలన్నీ చెప్పినావు. నువ్వు చెప్పడం కాకుండా నీ యొక్క మాట మీద విశ్వసనీయత లేదని చెప్పి నువ్వు పవన్ కళ్యాణ్ పక్కన చేసుకొని పవన్ కళ్యాణ్తో కూడా చెప్పించినావు. ఎక్కడికి పోయినా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు ఈ సూపర్ 6 మేము అమలు చేస్తామని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పినటువంటి మాటలను ముందు చేయండి. మీరు ఎన్నో రోజులు విధ్వంసం చేశారు, రాష్ట్రం విధ్వంసం అయిపోయింది గత 5 సంవత్సరాలు అని చెప్పే మాటలతో తప్పించుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విషపూరితంగా ఎన్ని ప్రచారాలు చేసినా ఆయన అడుగు పెడితే ఒక ప్రభంజనంగా వస్తున్నారు జనం. ఆయన కదిలితే ఎక్కడికి పోతే అక్కడ వేలాది వేలగా తరలివస్తున్నారు జనం. దానికి ప్రత్యక్ష నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారు రుయా హాస్పిటల్లో నీ సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి కదిలితే జనం ఎట్లొచ్చారో, నువ్వు ఏ రకంగా పారిపోయినావో గుర్తుపెట్టుకో. క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నీ చేతగాల ఆ ప్రజాన్ని చూసుకోలేక అరెస్ట్ చేయని చెప్పి నువ్వు అనే మాటలు ఉన్నాయి. నువ్వు కూర్చొని పరిగెత్తుకుంటూ పోయి కారులో కూర్చొని వెళ్ళిపోయినటువంటి క్లిప్పింగ్స్ ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి. మీరు ఎంతగా జగన్మోహన్ రెడ్డిని అపఖ్యాతి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆంధ్రజ్యోతికి, ఈనాడుకు, ఈ ఎల్లో మీడియాకి అందరికీ చెప్తున్నాను, మీరు ఎంత అసత్యాలు ప్రచారం చేస్తే అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి కీర్తి ఈరోజు వ్యాపిస్తుంది. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి యుగమే స్వర్ణయుగం అనేది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా నేను మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలకు మీరు కట్టుబడి ఉండండి. లేకుండా అంటే మీరు చెప్పినటువంటి మాటకు మీరు ధైర్యం ఉంటే మీరు మీ సెక్యూరిటీ వదిలిపెట్టి రాండి, జనంలోకి రాండి, ఒక వార్డులో తిరుగుదాం. లోకేష్ గారు రండి, పెద్ద కాలర్ ఉండే షర్ట్ వేసుకొని రా. చిన్న కాలర్ ఉంటే కన్నా ఒకరో ఇద్దరు కాదు కదా, చాలామంది పట్టుకోవాలని ఉన్నారు. నీ కాలరు కనీసం ఒక అడుగు పూర్వకాలం షోలేలో ఉన్నాయి కదా, ఇంత కాలరు ఆ షర్ట్లు వేసుకొని రావాలి. నువ్వు రెడీగా ఉండారు ఇక్కడ ప్రజలు. పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను గుర్తు చేస్తున్నా, ఈ యొక్క దోపిడీ బ్యాచ్లో నువ్వు చేరిపోయినావు. వాళ్ళు నీ ప్రతిష్టను దిగజారుస్తారు, నీ యొక్క గౌరవం పోతుంది. 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత నువ్వు పోరాటం చేస్తామేమో అనుకుంటున్నావేమో. నా మిత్రులు చాలామంది చెప్తున్నారు, అన్నా ఈ పవన్ కళ్యాణ్ వేరే పెద్ద స్ట్రాటజీ ఉంది. 3 సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వంతో అన్ని రకాలుగా లాభపడి అన్ని హోదాలు తీసుకొని 3 సంవత్సరాల తర్వాత పోరాటం చేస్తాడు. అప్పుడు కూర్చొని మీరు అన్నీ ఇచ్చింటివన్నీ ఇవ్వలేదని చెప్పేటువంటి కారణంతో ప్రజల్లోకి వచ్చేటువంటి ఐడియా ఉందని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు అది చెల్లవు. నిన్ను కూడా గమనిస్తున్నారు ప్రజల స్కానర్లో నువ్వు ఉండవు.
పోరాటం చేయాలనుకుంటే ఈ రోజు నుంచి పోరాటం చేయి. 3 సంవత్సరాల తర్వాత వచ్చి ఇవన్నీ ఇవ్వలేదని చెప్పి ఆ రోజు మొదలు పెడితే ప్రజలు నిన్ను క్షమించరు. మీరు పడేటువంటి నాటకాలను ప్రజలు ఒప్పుకోరు. ఈ రోజు నుంచి మీరు రండి. పోయిన సంవత్సరం అంటే 1 సంవత్సరం అయింది, వీ విల్ ఎక్స్క్యూజ్, పోనీలే 1 సంవత్సరం అని చెప్పి. ఈ సంవత్సరం అన్నా మీరు చెప్పేటువంటి సూపర్ 6 అమలు కావాలా. అమలు కావాలని కూడా శాచ్యురేషన్ పాయింట్తో, శాచ్యురేషన్ మోడ్లో అమలు కావాలా. ఏదో 50 మందికి 100 మందికి ఇస్తామంటే కుదరదు. అది అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మీ ఇచ్చేటువంటి హామీలు అమలు కావాలా. ఈరోజు సామాన్య ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారం చేసేటువంటి ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉన్నారు. మా ఊళ్ళల్లో అడిగితే చిన్న చిన్న వ్యాపారులు, తోపుడు బండుల దగ్గర నుంచి, గుడ్డలంగళ్ళ దగ్గర నుంచి, ప్రొవిజన్ స్టోర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కూడా, కిరాణా అంగళ్ళ దగ్గర నుంచి ఎవడు చూసినా కూడా 30% కూడా వ్యాపారం జరగడం లేదంటున్నారు. ఇది వాస్తవం. మీరు కూడా విచారించండి వ్యాపారాలు. మరి ఏమైపోయింది? నీ పరిపాలన దక్ష ఏమైపోయింది? ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? నీ సంపద సృష్టి ఎక్కడికి పోయింది? నువ్వు సంపద సృష్టిస్తూ ఉంటే, నీకు సంపద సృష్టించేటువంటి శక్తే ఉంటే ఈరోజు ఎందుకు వ్యాపారాలు జరగలేదని చెప్పి నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఈరోజు ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా నేను విన్నవించుకుంటున్నా. ఈ ప్రాంతంలో పుట్టేటువంటి వ్యక్తులం మనం. ఈ ప్రాంతానికి మేలు చేయాలి, అధికారం ఉన్నా లేకున్నా ఈ ప్రాంత ప్రజలు మనం ఎన్నోసార్లు, ఒకసారి కాకుంటే ఒకసారైనా గెలిపించుంటారు. వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ఏమైపోతుందయ్యా ఈ జిల్లా? ఉక్కు ఫ్యాక్టరీ గాలికి బాయ్, జిఎన్ఎస్